ఒంగోలు జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయగా టీడీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. తిరిగి ఈ ఎన్నికల్లో పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ పూర్వ వైభవం కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. ఇక ముందుగా పరుచూరు నియోజకవర్గం నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎడం బాలాజీ నూతన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండగా టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు బరిలో ఉన్నారు. ఇక టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పనేం హనీమిరెడ్డి కొత్త అభ్యర్థిగా బరిలోకి దిగారు. కూటమి నుంచి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేస్తున్నాడు. గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 13,806 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కరణం బాలకృష్ణమూర్తిపై 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. నియోజకవర్గం మీద పట్టున్న అభ్యర్థి ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కరణం బలరామకృష్ణమూర్తి ఉన్నారు. అయితే ఇతను ప్రస్తుతం వైసీపీలోకి రావడంతో అతని కుమారుడు కరణం వెంకటేష్ ని వైసీపీ తరపున బరిలోకి దింపారు. ఇక కూటమి అభ్యర్థిగా మద్దులూరి మాలకొండయ్య యాదవ్ అని కొత్త అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే టీడీపీకి కంచుకొట్ట కాబట్టి ఇక్కడ టీడీపీ మాత్రమే గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున బరిలో దిగారు. కూటమి తరపున బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. 2019 టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు మీద మేరుగు నాగార్జున పోటీ చేయగా 9,999 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఇప్పుడు కూడా వైసీపీ గెలుస్తుంది అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఎర్రగొండపాలెం నుంచి ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తాటిపర్తి చంద్రశేఖర్ అనే కొత్త అభ్యర్థికి సీటిచ్చి బరిలోకి దింపింది వైసీపీ. కూటమి నుంచి గూడూరు ఎరిక్షన్ బాబు అనే కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది అని సర్వే రిపోర్టుల ఆధారంగా తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎరిక్షన్ బాబు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి వరకు ఎదిగారు. మొగుళ్లూరు సర్పంచ్గా ప్రజా జీవితాన్ని ప్రారంభించి సొంత మండలం వెలిగండ్ల ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేశారు. బాబు హయాంలో లీడ్ క్యాప్ చైర్మన్ గా పనిచేశారు. సౌమ్యుడిగా పేరొందిన ఎరిక్షన్ బాబు అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగించారనే పేరుంది. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలందించారు. 2024లో తొలిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. తాటిపర్తి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవలందిస్తూ ఉంటారు. దర్శి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున కొత్త అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రంగంలోకి దిగుతూ ఉండగా ఆయన మీద టీడీపీ కూటమి తరపున డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బరిలోకి దిగనున్నారు. దివంగత టీడీపీ సీనియర్ నేత మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తె ప్రస్తుతం అద్దంకి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు అన్న కూతురు కూడా. దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిలబడ్డారు. ఇక వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆ ఇద్దరు డాక్టర్ల నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడంతో ప్రజల దృష్టి వారి మీదే ఉంది. అయితే ఇక్కడ రెండు పార్టీలకు గెలిచే అవకాశాలు 50-50% ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒంగోలు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఈయనే పోటీ చేస్తూ ఉండగా కూటమి తరపున దామచర్ల జనార్దన్ రావు బరిలోకి దిగారు. 2019లో తన చిరకాల ప్రత్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొండపి ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి మళ్లీ డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి రంగంలోకి దిగుతున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి వీరాంజనేయ స్వామి గెలిచారు. మార్కాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన కుందూరు నాగార్జున రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి నుంచి కందుల నారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గిద్దలూరు నుంచి వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పోటీ చేస్తూ ఉండగా కూటమి నుంచి
ముత్తుమల అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముత్తుమల అశోక్ రెడ్డి 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అన్నా వెంకట్రాంబాబు చేతిలో 81,035 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కనిగిరి నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బుర్రా మధుసూదన్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుపై 40,903 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థి దద్దల నారాయణ యాదవ్ని వైసీపీ రంగంలోకి దింపింది. కూటమి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బరిలోకి దిగారు. అయితే ఇక్కడ 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.